నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు సత్యనారాయణ మూర్తి గారు, డివోషనల్ ఎక్స్పర్ట్. నమస్తే సార్. నమస్కారం మాధురి మేడం. సార్, సంబాలా అంటారు. అసలు సంబాలా అనేది నిజంగా ఉందా? దీని గురించి చాలా 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 కథలు వింటూ ఉంటాం. అసలు సంబాలా నగరం ఎక్కడుంది? శంబాలా నగరము విత్ సైంటిఫిక్ ఎవిడెన్సెస్‌తో ఉంది భూమి మీదే. మనం చెప్పినవి కాదు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఎన్‌జీఆర్ఐ, నేషనల్ జియోలాజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఇవన్నీ కూడా గూగుల్‌లో చేసుకొని అందరూ చూసుకోవచ్చు. హ్మ్. దాన్ని ఫస్ట్ ల్యాండ్‌స్కేప్ ఆన్ ది ఎర్త్ అన్నారు. శంబాలా నగరానికి కలియుగ భవిష్యత్తు పురాణాలు, గర్గ సంహితలు, విష్ణు పురాణము, భాగవతము ఇలాంటి వాటిల్లో ఏం చెప్పబడిందంటే మొట్టమొదటి భూభాగము భూమి ఏర్పడినప్పుడు అని చెప్పారు. హ్మ్. దాన్నే అది డ్యూటీ ఎవరిది? సెంట్రల్ గవర్నమెంట్‌ది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఎన్‌జీఆర్ఐ వాళ్ళు రీసెర్చ్ చేశారు. గూగుల్‌లో కూడా ఉంది. సింగ్ భూమి అంటారు దాన్ని. ఇది జార్ఖండ్‌లో ఉంది. జార్ఖండ్ ఎక్కడుంది? మనకి ఇటు రాంచీకి 220 కిలోమీటర్లు వెళ్ళిన దూరంలో హ్మ్. పొందాగ్ అని ఒక రైల్వే స్టేషన్ ఉంటుంది. పురూలియా జిల్లా, ఆనంద నగర్ అంటాం దాన్నే. ఓకే. అయితే ఇది ఏ రూట్ అంటే బొకారో స్టీల్ సిటీ, జంషెడ్పూర్ ఆ రూట్ అనమాట. బొకారో ఎక్స్‌ప్రెస్ వెళ్ళే రూట్. సో 100% భూమి మొట్టమొదటి భూభాగం ఇది అని సైంటిఫిక్ రీసెర్చెస్, జియోలాజికల్ ఎవిడెన్సెస్‌తో సహా ఉన్నాయి. కాబట్టి ఇందులో ఏ విధమైన అనుమానము లేదు. తర్వాత రెండవది, ఇది మామూలు వాళ్ళకేంటంటే పండితులకి ఈ డీకోడింగ్ చేసుకోవాల. అది చాలామంది ఏం చెప్తున్నారు, ఎక్కడో హిమాలయాల దూరం వెళ్ళిన తర్వాత పోనీ హిమాలయాల్లో ఉందని చెప్పరు. అంత దూరంలో ఎక్కడో కొన్ని వేల కిలోమీటర్లు, అది వేల కిలోమీటర్లని కూడా చెప్పరు. ఊహా కల్పితమైనటువంటి ఒక ఊరుంటుంది. ఆ హ్మ్. ఆ ఊరే శంబాల. ఇలా మేము ఎవరు మానవ మాత్రులు ఎవరు వెళ్ళలేరు అంటారు. మళ్ళీ వాళ్ళే మేము వెళ్ళొచ్చాము అని అంటారు. వెళ్ళొచ్చాము. తర్వాత శివపార్వతులిద్దరూ మాకు భోజనాలు పెట్టారు. మేము తినేసొచ్చాము. అంటే వాళ్ళు మానవ మాత్రులు కాదు అని చెప్పుకోవడానికా? అది అందుకోసం. ఓకే. అయితే యాస్ట్రల్ ట్రావెల్ చేయాలి, ఆత్మను మాత్రమే చేయాలంటారు. ఇక్కడ ఇలాగా చెప్పడం వల్ల మైథలాజికల్ స్టోరీస్ లాగా చెప్పడం వల్ల ప్రజలంతా కూడా కన్‌ఫ్యూజన్‌లో పడ్డారు. కాబట్టి ఇది మైథలాజికల్ స్టోరీస్ వాట్ ఈస్ కాదనమాట. ద ఇంపార్టెన్స్ ఆఫ్ సంబాలా? అసలు సంబాలా నగరం యెస్. ఇంపార్టెన్స్ ఏంటి? విష్ణుమూర్తి మనకి ఏం చెప్పారంటే భాగవతంలో, విష్ణు పురాణంలో నేను 10వ అవతారం ఎత్తుతాను, ఓకే. కల్కిగా వస్తాను అన్నారు. హ్మ్. కల్కి అవతారం. అయితే అది ఎక్కడ పుడతారు? వైవస్వత మనువు ఉన్నాడు మనకి ఇప్పుడు పరిపాలిస్తున్న మనువు. ఆయన భార్య పేరు సారీ. హ్మ్. వైవస్వత మనువు ఉన్నారు మనకి. ఇప్పుడు మనల్ని పరిపాలిస్తున్న మనువు. ఆయన భార్య పేరు శతరూప. హ్మ్. వీళ్ళిద్దరూ కూడా శంబాలా గ్రామంలో విష్ణుయాస అనే పండితుడిగా బ్రాహ్మణుడి ఇంట్లో పుడతాడు ఆయన. సుమతి అని శతరూప సుమతిగా పుడుతుంది. వీళ్ళిద్దరి కడుపున నేను పుడతాను అన్నారు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ ధర్మానికి, అధర్మానికి మధ్య యుద్ధం చేపిచ్చాడు. యుద్ధం చేపిస్తే ధర్మం పార్టీలోకి రండిరా నాయనా అన్న భీష్ముల వారు మంచాయన. ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు వీళ్ళంతా కూడా చాలా ధర్మాత్ములు. అయినా సరే కూడా వీళ్ళెవరో కూడా అధర్మం అధర్మం వైపు పక్షానే ఉన్నారు. అది కలియుగ ప్రభావం. అవును. అప్పుడు గాంధారి ఏం చేసింది? కృష్ణ ఇదంతా నువ్వే చేయించావు. కాబట్టి నా వంశం ఎలానైతే నాశనం చేయించావో, నీ వంశం కూడా నాశనం అయిపోవాలి అంది. అందువల్లనే ఆ శాపం పెట్టినంత మాత్రాన కృష్ణుడు తీసుకోవాలని ఏం రూల్ లేదు. కృష్ణుడు జ జ దయామయుడు కాబట్టి నేను యాక్సెప్ట్ చేస్తున్నానమ్మా. మహిళల్ని గౌరవిస్తాడు కాబట్టి ఆయన యాక్సెప్ట్ చేశాడు. అందుకే ద్వారక మునిగిపోయినట్టు ఒక లీల చేశాడు. హ్మ్. అప్పుడే డెసిషన్ తీసుకున్నాడు కృష్ణుడు. ఇక ఎవరికి కూడా శాపాలు ఇచ్చే శక్తిని విత్‌డ్రా చేసేసాడు. అలాగే బ్రహ్మాస్త్రము అశ్వత్థామ వేశాడు. పాండవ వంశ నాశనమని. ఆఖరగా పరీక్షిత్ మహారాజుకి వాళ్ళ అభిమన్యుడి కొడుకైనటువంటి భార్య అయినటువంటి ఉత్తర కడుపులో ఉండగా పరీక్షిత్తుని ఆయన నాశనం కోసం బాణం వేసే గాని బ్రహ్మాస్త్రం విత్‌డ్రా చేయవయ్యా అని బ్రహ్మదేవుడు చెప్పినా చేత కాలేదు హ్మ్. అశ్వత్థామకి. అర్జునుడు మాత్రం అశ్వత్థామ మీద వేసినటువంటి బ్రహ్మాస్త్రాన్ని ఆ కృష్ణుడి ఆజ్ఞ ప్రకారం విత్‌డ్రా చేశాడు. మీకు అస్త్రాలు వేసేస్తారు కానీ విత్‌డ్రా చేసే శక్తి లేనప్పుడు శాపాలు, అస్త్రాలు, మహిమలు విత్‌డ్రా అన్నాడాయన. అలాగే జ్ఞాన నష్టము కూడా జరుగుగాక అన్నాడు కృష్ణుడు. అందుకనే మనకు పరంపరగా మనం చూసుకున్నప్పుడు ఏమంటాం, నారాయణ సమారంభం అనుకుంటూ చెప్పుకుంటూ వస్తాం. హ్మ్. వచ్చినప్పుడు వేదవ్యాసుల వారు, తర్వాత అలాగా వశిష్ఠుడు, శక్తి ఇలాగ ఆదిశంకరాచార్యుల వారు మధ్యలో, ఆ తర్వాత నృసింహ సరస్వతి స్వాముల వారు గాణగాపురం దత్తాత్రేయ అవతారం, రెండో అవతారం ఇలా వస్తూ ఆ మధ్యలో గ్యాప్ వచ్చేసింది. ఎందుకని? యోగ నష్టము, జ్ఞాన నష్టం. అందుకే ఇదంతా భగవద్గీతలో క్లియర్‌గా చెప్పబడి ఉంది. ఓకే. కాబట్టి
ఆ విత్డ్రా అయిపోయినప్పుడు కృష్ణుడు ఒక డెసిషన్ తీసుకొని అధర్మానికి మధ్య కొట్టుకుంటారులే, నేను ఇంటర్ఫియర్ కాను అన్నాడు. అందుకే కలియుగంలో మనమే అందరం అధర్మవర్తనులు అయిపోయి ఒకళ్ళొకళ్ళు కొట్టుకొని చనిపోతారు, ఇదే కలియుగాంతము అన్నారు. కాబట్టి ఇక్కడ దాన్ని రక్షించడం కోసం ఎప్పుడు కూడా అవతారం దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కూడా ఉంటుంది. కలి చాలా ఈజీ అన్నట్టు మీ అందరికి మోక్షం వచ్చేస్తుంది, చేసేయండి మోక్షం ఇచ్చేస్తామని చెప్తారు. మోక్షం అంత ఈజీ కాదు. శ్రీకృష్ణ పరమాత్మ పక్కనే ఉండి, అర్జునుడు మహాభక్తుడు, ఆయనతో తిన్నాడు, ఆయనతో పడుకున్నాడు, ఆయనతోనే ఉన్నాడు, ఆయన చెప్పిన భగవద్గీత విన్నాడు, అయినా సరే ఆయనకి మోక్షం రాలేదు. మరి అర్జునుడికి ఎక్కడొచ్చింది? నెక్స్ట్ జన్మ కన్నడగా భక్త కన్నప్పగా పుట్టి అప్పుడు శ్రీశైల మల్లికార్జునుడిని సేవించిన తర్వాత అప్పుడు అహంకారం పోయి, అప్పుడేంటి ఎందువలన అంటే అభిమన్యుడు అక్కడేమో ఏడుస్తా ఆయన చనిపోయాడని చెప్పి అర్జునుడు ఏడుస్తా కూర్చుంటాడు. మా గురువుగారు గరికపాటి నరసింహారావు గారు బ్రహ్మాండంగా జోకేస్తారు. అర్జునుడేమో ఓ పక్క ఏడుస్తా కూర్చున్నాడు, అప్పుడు అర్జునుడిని చూసి కృష్ణుడు ఇంకో పక్కన ఏడుస్తా కూర్చున్నాడు. అర్జునుడు ఏడ్చింది ఎందుకంటే నా కొడుకు అభిమన్యుడు చచ్చిపోయాడని ఏడుస్తున్నాడు. బోధించినా కూడాను మళ్ళీ కూర్చొని వీడికి అర్థం కాలేదు, వీడేమో అర్థం కాకుండా మరి ఇలాగా ఏడుస్తున్నాడు కొడుకు పుత్ర వ్యామోహంతో అని మన గురువుగారు చమత్కారాల్లో టాప్ కదా, అలా చేస్తారు. అలా ఇక్కడ ఆ వ్యామోహం ఉండిపోయింది కాబట్టి పుత్ర వ్యామోహం, ఆయనకి మోక్షం రాలేదు. తర్వాత వ్యామోహం అంతా పోయి భక్తితో జ్ఞానం తెచ్చుకున్నాడు కాబట్టి భక్త కన్నప్పగా వచ్చింది. అదేవిధంగా ఇక్కడ మనం కలియుగంలో దుష్ట శిక్షణ చేస్తూ శిష్ట రక్షణ కోసం మనందరికీ కూడా ఆయనే సాక్షాత్తు పరమేశ్వరుడు ఇచ్చినటువంటి ఐడియాలజీని విత్ నో డీవియేషన్ సేమ్ పర్సన్ అయితేనే ఇవ్వగలుగుతాడు. చూడండి, ఎక్కడైనా సరే శ్రీకృష్ణుడు శివుడు ఇచ్చినటువంటి ఐడియాలజీ లార్డ్ కృష్ణ చెప్పాడు. మళ్ళీ నో డీవియేషన్స్ ఉండవు. శివుడి భైరవి యంత్రం అని ఇచ్చాడు, అదే భైరవి యంత్రాన్ని శ్రీకృష్ణ పరమాత్మ రీఛార్జ్ చేశాడు. మళ్ళీ ద సేమ్ పర్సన్ లార్డ్ కృష్ణ ఇచ్చినటువంటి ఐడియాలజీని విత్ నో డీవియేషన్స్ ఇవ్వడం కోసం ఒక వివేకానందుడిగా, ఒక పరమహంస యోగానందుల వారిగా, ముఖ్యంగా ప్రభాత్ రంజన్ సర్కార్గా, ఒక రామకృష్ణ పరమహంసగా, ఒక రమణ మహర్షిగా, ఇటువంటి మహాత్ముల రూపంలో మళ్ళీ ఆ శ్రీకృష్ణుడే అవతరించాడనమాట. అందులో డౌటే లేదు. అందుకని ఆ ఫిలాసఫీ మనం చదవాలి. సో ప్రభాత్ రంజన్ సర్కార్ గారు, ఆనందమూర్తి గారు అంటాం మనము, ఆనంద్ మార్గ ఆశ్రమాన్ని స్థాపించారు. ఆయనే సాక్షాత్తు శ్రీకృష్ణుడు ఇచ్చినటువంటి ఐడియాలజీని విత్ నో డివేషన్స్ ఇచ్చి నమామి నమశివాయ శాంతయ అని శివుడు 7500 సంవత్సరాల క్రితం ఎద్దు మీద వేసుకుని ఇక్కడ ఎలాగ సంచరించారు, మంగోలియన్ల అమ్మాయిని ఆయన పార్వతిని మహాకాళిని ఎలా పెళ్లి చేసుకున్నారు, గంగని, ఇవంతా కూడా అందులో వర్ణిస్తారు. అలాగే నమామి కృష్ణ సుందరం అనేటటువంటి కృష్ణతత్వాన్ని రాశారు. ఇక ఈ శంబాలా నగరంలో నువ్వు అడిగినట్టుగా ఆనందనగర్ నిర్మాణం అప్పుడు ఫాసిల్స్ దొరికినాయి. ఫాసిల్స్ అంటే ఏంటంటే ఎప్పుడో డైనోసర్లు, ఇది మనకి సింగు భూమిలో గూగుల్లో చేసి చూస్తే 3.2 బిలియన్ ఇయర్స్ నుంచి 3.5 బిలియన్ ఇయర్స్లో ఇది భూభాగం సముద్రం నుంచి ఏర్పడిందని అంత క్లియర్గా చెప్పారు. అక్కడ అంతా కూడా రాక్స్ దొరకడము, ఎన్నో లక్షల కోట్ల సంవత్సరాల క్రితం చనిపోయిన డైనోసర్ తలకాయలు, పులి తలకాయలు, సింహం తలకాయలు, ఇవన్నీ కూడా ఫాసిల్స్ రాకుగా అయిపోతాయి అన్నమాట. మన తలకాయలు కూడా స్కల్స్ కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత రాకుగా మారిపోతాయి. ఆ ఫాసిల్స్ అన్నీ ఆనందనగర్లో ఉన్నాయి ఇప్పుడు, పుందాగ్ దేంట్లో. అలాగే కలకత్తా ఆనందనగర్ మూర్తి గారి మ్యూజియంలో ఉంటాయి. అందరూ చూసి వచ్చారు, ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు అందరూ వెళ్ళిన వాళ్ళే. తర్వాత ప్రభాత్ రంజన్ సర్కార్ గారు తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఆయన ప్రౌట్ అని ఒక ఫిలాసఫీ ఇచ్చారు, ప్రోగ్రెసివ్ యూటిలైజేషన్ థియరీ అని. దాన్ని పట్టుకొని డాక్టర్ రవి బత్రా అని సౌత్ మెథడిస్ట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆయన రీసెర్చ్ చేసి నోబెల్ ప్రైజ్ తెచ్చుకున్నారు. 1993 నోబెల్ ప్రైజ్ విన్నర్ ఎకనామిక్స్ డాక్టర్ రవి బత్రా అని కొడితే వచ్చేస్తాయి. సో ఈ విధంగా శంబాలా నగరంలో ఏంటంటే వీళ్ళందరూ అక్కడ ఇప్పుడు కొండల ప్రాంతం కాబట్టి కొండల మీద గురుత్వాకర్షణ శక్తి తక్కువ ఉంటుంది. అలాగే ఫిజిక్స్లో ఏం చెప్తామంటే ఈక్విటోరియల్ లైన్ మీద ఉన్నటువంటి ద ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఆన్ ద ఈక్విటోరియల్ లైన్ విల్ బి మినిమమ్ అన్నారు. అంటే ఆ లైన్ మీద ఉజ్జయిని పట్టణము, కాశీ పట్టణము, ఈ యొక్క పుందాక్, ఇవన్నీ కూడా ఆ ఈక్విటోరియల్ లైన్లోకి వస్తాయి కాబట్టి అక్కడ చేసే సాధనలు గరిష్ట స్థాయిలో ఫలితాలు ఇస్తాయి.